లేస్తే మనిషిని కాదని హెచ్చరిస్తుంటుంది ఇరాన్. ఎప్పుడు ఇజ్రాయెల్ మీదన ఏడుపు, ఆ ఇజ్రాయెల్ని నాశనం చేయాలన్నటువంటి కుట్రలు. దాంట్లో భాగంగా అటు పక్కన లెబనాన్ నుంచి కావచ్చు, యెమెన్ నుంచి కావచ్చు, సిరియా నుండి కావచ్చు, పాలస్తీనా నుండి కావచ్చు, అన్ని ప్రయత్నాలు చేసింది. దశాబ్దాలుగా చేస్తూనే ఉంది. అయినా ఇజ్రాయెల్ నిలబడుతోంది, కలబడుతోంది, బ్రతుకుతోంది, బ్రతికిస్తోంది. ప్రపంచానికి అదొక దిక్సూచి అయింది. తను మాత్రం ఆ స్థాయికి ఎదగలేకపోయింది. ఒక తీవ్రవాద మద్దతుదారు దేశం కిందన అణ్వస్త్రాలు తయారు చేయడానికి అవకాశం లేక డబ్బులు మాత్రం ఉన్నటువంటి దేశం కిందన మిగిలిపోయింది. ఆ కడుపు మంట, ఆ ఈర్ష్యతో ఇజ్రాయెల్ని ఎలాగైనా చేయాలనుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తాం, మౌసావి వాళ్ళ కమాండర్ని చంపేసినందుకు యుద్ధం చేస్తామని మొన్న హెచ్చరించింది. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, దిక్కుమొక్కు లేదు. ఏంటయ్యా అంటే ఏ కొత్త డ్రోన్లు, కొత్త మిస్సైల్స్, కొత్త సిస్టమ్స్ తెప్పిస్తున్నామని చెప్తుంది. ఎవడైనా యుద్ధం చేసేవాడు మెరుపు దాడి చేస్తాడు, అంతేగాని నిదానంగా కూర్చుని అన్నీ సమకూర్చుకుని చేసుకోడు. ఇజ్రాయెల్ని గెలవగలిగిన దమ్ము లేకనే కదా తీవ్రవాద సంస్థల్ని అడ్డుపెట్టుకుని వాళ్ళ చేత కార్యకలాపాలు చేయించేది. డైరెక్ట్ యుద్ధం చేసే దమ్ము ఉంటే కనుక ఈ ఇరాన్ ఈ పాటికి బూడిదైపోయింది. కానీ మేకపోతు గాంభీర్య ప్రకటనలు మాత్రం బాగా చేస్తుంటుంది.